మన VVIT యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. కళ్ళ ముందే ఆడుకుంటూ ఉన్న పిల్లలు క్షణాల్లో కంటి పాపల్లాంటి ప్రాణాలు సముద్ర గర్భంలో కలిసిపోయాయి. మొక్కులు తీర్చుకొని సంతోషంగా ఇళ్లకు వస్తారనుకున్న ఆ కుటుంబంలో అనూహ్యంగా తీరని శోకం మిగిలింది. దేవుడి ఆశీస్సుల కోసం వెళ్లిన ఆ ముగ్గురు చిన్నారులను కాలం రూపంలో వచ్చిన సముద్రపు అలలు బలి తీసుకొని పచ్చని సంసారంలో సముద్రపు అలలు ఇప్పుడు చిచ్చుపెట్టాయి. అన్నమయ్య జిల్లా సోమల మండలం కందూరు గ్రామంలో ఈ యొక్క ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కందూరు గ్రామానికి చెందినటువంటి మహబూబ్ జాన్, రఫీ, అన్సర్ కుటుంబాలకు చెందిన మొత్తం 15 మంది సభ్యులు ప్రతి ఏటా నెల్లూరు నగరంలో ఎంతో వైభవంగా జరిగే ప్రసిద్ధ రొట్టెల పండుగకు వారు వెళ్ళారు. దర్గాలో దైవ దర్శనం ముగిసిన తర్వాత అందరూ కలిసి కాసేపు సరదాగా గడుపుదామని అనుకున్నారు. మధ్యాహ్నం సమయంలో వారు నెల్లూరుకు సమీపంలో ఉన్న ప్రసిద్ధ కోడూరు బీచ్కు చేరుకున్నారు. సముద్రపు ఒడ్డున చల్లటి గాలిని ఆస్వాదిస్తూ పిల్లలు నీటిలో రఫీ కుమార్తె షామ్రీన్, కొడుకు సుఫియాన్, అలాగే అన్సర్ కుమార్తె నబీషా ఎంతో ఉత్సాహంగా సముద్రపు నీటితో ఆటలాడుతున్నారు. ఇక సరిగ్గా అదే సమయంలో ప్రకృతి రౌద్రరూపం దాల్చింది. మధ్యాహ్న వేళ సముద్రంలో అలల ఉధృతి ఒక్కసారిగా పెరిగింది. ఊహించని విధంగా వచ్చిన ఒక భారీ అల ఒడ్డున ఉన్నటువంటి ఆడుకుంటున్న ఆ ముగ్గురు చిన్నారులను లోపలికి లాగేసుకుంది. పిల్లలు నీటిలో కొట్టుకుపోతుండడం చూసి ఒడ్డున ఉన్న కుటుంబ సభ్యులు ఒక్కసారిగా కేకలు వేశారు. ఆ ప్రాంతమంతా ఆక్రందనలతో నిండిపోయింది. అక్కడ ఉన్న స్థానిక మత్స్యకారులు, ఇతర పర్యాటకులు తక్షణమే స్పందించారు. ప్రాణాలకు తెగించి సముద్రంలోకి దూకారు. నీటిలో మునిగిపోతున్న షామ్రీన్, సూఫియాన్లను వారు అతి కష్టం మీద బయటకు తీసుకువచ్చారు. దురదృష్టవశాత్తు అప్పటికే చిన్నారి సూఫియాన్ శ్వాస ఆగిపోయింది. ఆ బాలుడు మృతి చెందాడు. తీవ్ర అస్వస్థతకు గురైన షామ్రీన్ను స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తము సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె అక్కడ అత్యవసర చికిత్స పొందుతుంది. మరోవైపు నీటిలో కొట్టుకుపోయిన చిన్నారి నబీషా కోసం స్థానికులు, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సముద్రపు అలల తీవ్రత ఎక్కువగా ఉండడంతో గాలింపునకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. కొంత సమయం తర్వాత నబీషా కూడా నిర్జీవంగా ఒడ్డుకు చేరిందని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ చెప్పారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోవడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు ఇప్పుడు మిన్నంటాయి. తమ కళ్ళ ముందే పిల్లలు ప్రాణాలు విడవడం చూసి ఆ కుటుంబ సభ్యులు తట్టుకోలేకపోయారు. ఈ దారుణ ఉదాంతం గురించి సమాచారం అందగానే కందూరు గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామంలోని ప్రతి ఒక్కరూ కన్నీరు పెడుతున్నారు. సంతోషంగా పండగకు వెళ్లిన ఊరి జనం ఇలా శవాలై తిరిగి వస్తారని ఎవరు ఊహించలేదు. పండగ సంబరం కాస్త ఆయా కుటుంబాలలో శాశ్వత శోకాన్ని మిగిల్చింది. సముద్రపు తీరాన్ని పర్యాటకులు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఎంతటి ప్రమాదాలు జరుగుతాయో అనేది ఈ ఘటన ద్వారా మరొకసారి నిరూపితమైంది. రొట్టెల పండుగ సందర్భంగా మా అన్న అయినటువంటి అన్సర్ భాష, మా తమ్ముడు అయినటువంటి మహమ్మద్ రఫీ, వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుటుంబాల్లో అందరూ రొట్టెల పండుగ సందర్భంగా నెల్లూరుకి వెళ్ళారు. అక్కడ దేవుణ్ణి ప్రార్థించాలని వెళ్ళారు. అక్కడ అయిపోయిన తర్వాత నెల్లూరు కొత్తకోడూరు బీచ్కి వెళ్ళడం జరిగింది. అక్కడ పిల్లలు ఆడుకుంటూ ఉండగా అలల తాకిడికి ఎక్కువ అయిపోవడం వల్ల ఒకసారిగా అందరూ కుటుంబ సభ్యులందరూ అలల్లో కొట్టుకొని వెళ్ళిపోతుండగా ఇంటి పెద్ద మనిషి అయినటువంటి అన్వర్ భాష కొంతమంది పిల్లల్ని కాపాడారు. దాంట్లో 3 పిల్లలు కొట్టుకొని వెళ్ళడం జరిగింది. అందులో సుఫియాన్, మహమ్మద్ సుఫియాన్ 11 years 4th క్లాస్ చదువుతున్నాడు. అదేవిధంగా నఫీసా 10th క్లాస్ చదువుతుంది. వీళ్ళిద్దరూ గల్లంత అయిపోయారు. కొద్దిసేపటి తర్వాత సుఫియాన్ వచ్చిందే కనపడినారు. ఆ అబ్బాయి చనిపోయి బయటికి ఒడ్డుకు పడడం జరిగింది. చనిపోయి పడడం వల్ల ఆ అబ్బాయిని తీసుకొని అక్కడే పోలీసులుగా హ్యాండ్ ఓవర్ చేశారు. మళ్ళా అదేవిధంగా నఫీసా అనే అమ్మాయి గల్లంత అయిపోయి 1 రోజు తర్వాత మళ్ళా కనపడింది. సంరీన్ అనే అమ్మాయి అలల్లో కొట్టుకొని వెళ్ళి 10 నిమిషాల తర్వాత మళ్ళీ కనపడడం వల్ల అక్కడ ఉన్న స్థానికులు కాపాడారు. ఈ విధంగా